హల్లెలూయా. మరి మే నెల 1వ తారీఖు 2025 అరుణోదయ కూటమికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు తల్లి. ఈ నెల దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని అది 10వ వచనము తల్లి. 10 41 బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కోనల నుండి పిలుచుకొని వాడా, నీవు నీ దాసు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నేను ఆదుకొందును. హల్లెలూయా. ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక, మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. నీకు సహాయము చేయువాడును నేనే అయినంటూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటూ ఉన్నాను. ఎందుకయ్యా అనంటే నా దక్షిణ హస్తముతో నీకు సహాయము చేయుదును. హల్లెలూయా. ఈరోజు మనము పుట్టిన బిడ్డను కానుంచి మరణించే వరకు మనకి ఏం కావాలని అంటే సహాయము కావాలి. అది మనుషుల నుంచి అయినా, తల్లిదండ్రుల నుంచి అయినా, రక్త సంబంధుల నుంచి అయినా, మరి నీ భర్త, నీ భార్య నుంచి, నీ పిల్లల నుంచి అయినా మనకు సహాయం కావాలి. కానీ దేవుడు అంటూ ఉన్నారు ఇక్కడ, నీకు సహాయము చేయవడను నేనే. ఏ విధంగా సహాయం చేస్తారయ్యానంటే ఆయన దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని ఆయన మాట్లాడుతున్నారు. 13వ వచనము చదవండి తల్లి. అక్కడే 13వ వచనం ఉంది. నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేస్తున్నా చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏ విధంగా సహాయం చేస్తానంటే నా దక్షిణ హస్తముతో నీ కుడి చెయ్యను పట్టుకుంటాను. హల్లెలూయా. ఆయన సహాయం చేసే దేవుడు. నీ దేవుడైన యెహోవాను నువ్వు భయపడుతున్నావు, భయపడొద్దు, నీ కుడి చేయబట్టుకొని నేను నీకు సహాయము చేస్తానని మాట్లాడుతున్నారు. మరి ఆయన ఎక్కడ నుంచి సహాయం చేస్తారు, ఎవరికి సహాయం చేస్తారు అని చూసినట్లయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన ఎలాంటి దేవుడు అనంటే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన నీకు సహాయం చేయాలి అనంటే, ఆయన నీ కుడి చెయ్యి పట్టుకోవాలి అని అంటే నీవు నేను ఎక్కడ ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధ స్థలంలో మనము కనబడాలి. అంటే ప్రతి ఆదివారం మనం చర్చికి రావాలి, ప్రతి శుక్రవారం మనం చర్చికి రావాలి. ఉపవాస కూటములు ఏంటి, బయట ఎక్కడ జరిగిన బైబిల్ ఏమిటి, ప్రతి దానికి మనము ఆయన సన్నిధిలో మనము కనబడుతూ ఉండాలి. ఈరోజు మనం సహాయం కావాలని అడుగుతున్నాము, కానీ మనం నెలకి ఒక వారమే కనిపిస్తూ ఉంటాం. ఆయన సహాయం చేసే దేవుడే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు, కానీ ఆయన ఎక్కడ నుంచి సహాయం చేస్తారంటే పరిశుద్ధ స్థలములో. అంటే నువ్వు పరిశుద్ధ స్థలములో, ఆయన సహవాసములో, ఆయన సంఘములో నువ్వు ఎడతెగకుండా ఉంటే ఆయన నాకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు కదా, కనికరం గల దేవుడు కదా, కృపామయుడు కదా, ప్రేమిస్తూ ఉన్నావు కదా అని చెప్పి మనము సంఘాన్ని విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉంటాం. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాం, మన ఇష్టానుసారంగా మనము జీవించి మనం ఏం చేస్తూ ఉంటాం? అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు కదా, అనేక మందికి సహాయం చేసావు కదా అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు నీకు సహాయం కావాలంటే, నువ్వు ఎక్కడ కనబడాలంటే ఆయన పరిశుద్ధమైన స్థలంలో నీవు నేను
కనబడాలి. కనబడితే ఆయన అంటూ ఉన్నారు కదా, సియోనులో నుండి నేను నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. ఆపత్కాలంలో, శ్రమకాలంలో, కన్నీటి వచ్చే ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన నేనేమి చేస్తారంటే నేను నిన్ను ఆదుకుంటానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరు ఇక్కడికి వచ్చాం ఎందుకనంటే ఆయన నుంచి ఏదో ఒక సహాయము మనకి కావాలి. ఈరోజు మనకి కావాలి అని అంటే మొదట ఆయన దగ్గరికి మనము రావాలి. ఆయనకు దూరముగా ఉండి మనము ఈ లోకములో ఉండి నాకు సహాయం కావాలి ప్రభు అని అంటే ఆయన సహాయం చేసే దేవుడు. ఈరోజు సహాయము చెయ్యాలి అని అంటే మొదట మనము ఏ లక్షణము కలిగి ఉండాలి అని అంటే కీర్తనల గ్రంథము 115 చదవండి తల్లి. మొదట మనం ఏమి చేయాలి? ఆయన సహాయం చేసే దేవుడే. మన పరిశుద్ధ స్థలంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఆయన మనకు సహాయం చేయాలంటే మనము మొదట ఏమి చేయాలన్నది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చదువు తల్లి. యెహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తి గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము. హల్లెలూయా. ఆయన ఎవరికి సహాయము చేస్తారు అని అంటే ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, అంటే ఇశ్రాయేలీలు అంటే ఎవరయ్యానంటే మార్పు చెందినవారు. హల్లెలూయా. యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడిన వారికి ఆయన సహాయం చేసే దేవుడు. రెండవదిగా అహరోను వంశస్థులారా అంటే సహాయం చేసేది అహరోను వంశస్థులు అంటే యాజకులకు కూడా ఆయన సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. అహరోను ఏ వంశస్థులండి? లేవి వంశస్థులు. అంటే లేవి వంశస్థులకు అంటే యాజకులకు కూడా ఆయన సహాయము చేసే దేవుడు. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నాడు యెహోవా యందు భయభక్తులు గలవారులారా. హల్లెలూయా. అంటే అతను విశ్వాసి కాదు, రక్షింపబడిన బిడ్డ కాదు, యాజకుడు కాదు, ఇంకొక మనిషి మనకు బయట కనిపిస్తూ ఉంటారు. ఎవరనంటే అన్యులు. వారు అన్యులై ఉండి కూడా వారిలో ఏమి ఉండాలి అనంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి అంటే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు చెడుతనమును విసర్జించుకోవడమే. హల్లెలూయా. ఆ చెడుతనముల నుంచి నీవు ఆ మార్గముల నుంచి ఆ పాపముల నుంచి దేవుని మార్గములోనికి వచ్చే వారిని ఏమంటారంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటూ ఉన్నామా సహాయం పొందడానికి? లేదా అహరోను వంశంలో ఉంటూ ఉన్నామా సహాయం పొందడానికి? లేదా మూడవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నామా సహాయం పొందడానికి? తల్లి హల్లెలూయా. ఏమి చేయాలి? ఈ ముగ్గురు కూడా నమ్ముకోవాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేలులు కావచ్చు, నువ్వు అహరోను వంశంలో కావచ్చు, యెహోవా యందు భయభక్తులుగా ఉండే బిడ్డలు కావచ్చు, కానీ ఈ ముగ్గురు కూడా నీకు ఈ ముగ్గురికి దేవుడు సహాయం చేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటనంటే నీవు ఆయనను నమ్ముకోవాలి. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయన యందు. ఆయన సహాయం సియోనులో నుంచి ఆ పరిశుద్ధ స్థలములో నుంచి అహరోను వంశస్థులకు కానీ లేదా ఇశ్రాయేలు వంశస్థులకు కానీ దేవుని యందు భయభక్తులు గలవారు ఏ బిడ్డకైనా సరే సహాయం చేయాలంటే నీవు కలిగి ఉండవలసిన లక్షణము మొట్టమొదటిది ఏమిటంటే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఉంచుతున్నావా? అన్నీ అడగండి కానీ ఇది ఒకటి మాకు చేత కదని అంటున్నాం దేవుని సన్నిధిలో. ఈరోజు విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసము వల్ల యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచడం వల్ల ఆ యొక్క అహరోను వంశస్థులు యాజకులుగా మార్చబడ్డారు. విశ్వాసం ఉంచడం వల్ల అన్యులు దేవుని యందు భయభక్తులు కలిగి రక్షింపబడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ విశ్వాసం నీలో లేకుండా ఆయన నీకు ఈ విధంగా సహాయం చేస్తారు. ఈరోజు నీ భర్త నీకు సహాయం చేయాలి అని అంటే, నీ పిల్లలు నీకు సహాయం చేయాలంటే మొదట నువ్వు వారిని నమ్మాలి. నువ్వు వారి యందు నమ్మిక ఉంచేయాలి, వారి యందు విశ్వాసం ఉంచేయాలి. నువ్వు విశ్వసించకుండా నీ భర్త ద్వారా నీకు సహాయం దొరకదు, నీ పిల్లల ద్వారా నీకు సహాయం దొరకదు. అదే విధముగా నీకు సహాయము కావాలి అని అంటే మొదట ఆయన యందు విశ్వసించాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? సహాయం చేసే దేవుడు యందు విశ్వసించట్లేదు, కానీ ఈ లోక మనుషులు యందు విశ్వసించుతున్నాం.
అందుకే సహాయం దొరకడం లేదు మనకి. కానీ ఆయనే మాట్లాడుతున్నాడు, నేను ఎవరనయ్యానంటే యెహోవానగు నేను మీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు. ఎప్పుడయ్యానంటే నీవు ఆయన మందిరములోని కనబడాలి. రెండవదిగా నువ్వు నమ్మిక ఉంచగలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉంటే అంతగా ఆయన నీకు సహాయము చేసేవాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది ఏమిటో తెలుసా? నమ్ముట వల్ల నీ వలన అయితే సమస్తము సాధ్యము. హల్లెలూయా. సమస్తము సాధ్యము చేసుకోవాలనంటే సమస్తము ఆయన సహాయము నువ్వు పొందుకోవాలి. ప్రతి విషయంలో, అది శారీరక విషయమైనా, ఆత్మ విషయమైనా, అనారోగ్య విషయమైనా, ఆర్థిక విషయమైనా సరే, ఏ విషయమైనా సరే ఆయన నుంచి నువ్వు సహాయం పొందుకోవాలంటే నీలో ఆయన చూసేది విశ్వాసము. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం మనం కనపరుస్తున్నామా? ఒక తల్లి విశ్వాసము కనపరిచింది, ఆమె బిడ్డను ఆమె మార్చుకోవడం జరిగింది. మత్తయి సువార్త 15:25 చదవండి. తల్లి ఆమె ఏ విధముగా సహాయం అడుగుతుందో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. హల్లెలూయా. ఎవరయ్యా ఈమెనంటే ఆమె కానాను స్త్రీ. ఆమె కుమార్తె సరిలేదు, ఆరోగ్యం గలేదు, దెయ్యములు పట్టుకొని బాధపడుతూ ఉంది. ఆ బాధను చూడలేక యేసయ్య సీదోను ప్రాంతం గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన సేవ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈమె విన్నది, యేసయ్య దగ్గరికి వచ్చింది, మ్రొక్కి మాట్లాడుతుంది. ఏ విధముగానంటే, అయ్యా నాకు సహాయము చెయ్యి. హల్లెలూయా. ఆమె మొదట ఎక్కడికి వచ్చిందో తెలుసా? యేసయ్య కోసము విని యేసయ్య ఉండే పరిశుద్ధ స్థలములోనికి ఆమె రావడం జరిగింది. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఆమె రావడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య అందు ఆమె విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి పాదములు పడి మ్రొక్కి అంటుంది, అయ్యా నాకు సహాయము కావాలి. హల్లెలూయా. నీకు సహాయం కావాలంటే ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు మ్రొక్కి విశ్వసించి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు బలిపీఠం దగ్గరికి రాకుండా ఎక్కడో దూరముగా ఉండి, మందిరముకు రాకుండా ఎక్కడో దూరముగా లోకంలో ఉండి నాకు సహాయం చేయమంటే ఆయన సహాయము చేసే దేవుడు కాదు. సహాయం చేయాలంటే మొట్టమొదట నీలో ఉండవలసింది ఏమిటంటే విశ్వాసం ఉండాలి. ఆమె ఏ విధముగా మాట్లాడుతుంది? 22వ వచనం చూసినట్లు చదవండి తల్లి. 22వ వచనం. అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. రెండు మాటలు మాట్లాడుతుంది. ఏమిటయ్యానంటే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభువా దావీదు కుమారుడా. హల్లెలూయా. అంటే ఆమె ఏ విధముగా నమ్మిందయ్యానంటే రెండు రకాలుగా నమ్ముతుంది. ఒకటి ప్రభువా అని నమ్ముతుంది, రెండవదిగా దావీదు కుమారుడని నమ్ముతుంది. ఈరోజు మనం ఏ విధముగా నమ్మాలి అనంటే మనము ప్రభువ అని నమ్మాలి. హల్లెలూయా. ప్రభువ అంటే దాని అర్థం ఏమిటి అంటే 11వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము చదవండి తల్లి. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా. చాలు తల్లి. అంటే ప్రభువా అంటే దాని అర్థం ఏమిటంటే పరిపాలించేవాడు అని అర్థం. ప్రభువ అనంటే దేనిని పరిపాలించేవాడు అంటే ఆకాశమును భూమిని పరిపాలించేవాడు అని అర్థం. హల్లెలూయా. భూమి మీద నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను పరిపాలించే ప్రభువు తండ్రి, దేవుడు, రాజు అని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా ఏమిటంటే ఆకాశంలో ఎవరు ఉన్నారయ్యానంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు ఉంటూ ఉన్నారు. పరలోక రాజ్యం అనేది ఉంటుంది, పరదేశం అనేది ఉంటుంది. ఈమె ఏమి చేస్తుందంటే ఒక పక్కన ప్రభువు అని మాట్లాడుతుంది, ఇంకొక పక్కన దావీదు కుమారుడు అని మాట్లాడుతుంది. ఈరోజు మనము కూడా రెండు రకాలుగా మనము నమ్ముతూ ఉన్నాం, రెండు రకాలుగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకు యేసయ్య ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు? ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఆమె రెండు రకములైన విశ్వాసములు కలిగి ఉంది. ఒక ప్రక్కన దావీదును చూపించి దావీదు కుమారుడు అంటూ ఉంది, రెండవదిగా ప్రభువాని
నమ్ముతుంది. ప్రభువా అనంటే ఏమిటయ్యానంటే నన్ను రక్షించేవాడని, నన్ను పరిపాలించేవాడని, నా మీద అధికారము కలిగి ఉన్న దేవుడు అని అర్థము. హల్లెలూయా. కానీ దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎప్పుడు దేవుడు మాట్లాడాడయ్యా అక్కడ మనము చూసినట్లయితే 23వ వచనము చదవండి తల్లి. అందుకైనా ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారయ్యి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా సహాయం చేయమని సహాయం చేయమని. హల్లెలూయా. అంటే రెండవసారి ఆమె విశ్వాసము మారింది. ఏ విధముగా మారింది తెలుసా? ప్రభువా నాకు సహాయం చేయము. హల్లెలూయా. ప్రభువా నాకు సహాయం చేయము, నా తండ్రి నాకు సహాయం చేయము. ఇదిగో ప్రభువా అనగా భూమిని ఆకాశమును పరిపాలించే దేవుడు. హల్లెలూయా. అంటే పూర్తి అధికారాన్ని ఒప్పుకుంది, పూర్తి అధికారము ఆయన మీద పెట్టి విశ్వసించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువా ఇదిగో నాకు సహాయం చేయమంటే వెంటనే దేవాంతి దేవుడు మాట్లాడడం జరిగింది. చూడండి అక్కడ ఏమని మాట్లాడారో. యేసయ్య మాట్లాడుతున్నారు. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, హల్లెలూయా, ఎవరు ఆయన అంటే యేసయ్య మాట్లాడారు. ఎందుకు యేసయ్య మాట్లాడడం జరిగింది? అప్పటి వరకు శిష్యులతో మాట్లాడారు, కానీ ఈ యొక్క కానాను స్త్రీతో దేవుడు మాట్లాడలేదు. ఎందుకు మొదటిసారిగా ఆ యొక్క కానాను స్త్రీతో దేవుడు మాట్లాడగలిగాడంటే ఆమె ప్రభువా అని ఒప్పుకుంది. హల్లెలూయా. నన్ను పరిపాలించేవాడు అని ఒప్పుకుంది. నా పిల్లలను పరిపాలించేవాడు, నా కుటుంబాన్ని పరిపాలించేవాడు, నా శరీరమును నా ఆత్మను పరిపాలించే దేవుడు అని ఒప్పుకుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విశ్వసించాలి. ఈరోజు మనం రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేయవలసింది ఏమిటో తెలుసా? నా తండ్రి, అబ్బా తండ్రి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రోమపత్రికలు ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? తీయొద్దు, కానీ ఆయన అంటూ ఉన్నారు, మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే అబ్బా తండ్రి. హల్లెలూయా. ఎందుకయ్యానంటే దేవుడు ఆత్మ మీలో ఉన్నది కాబట్టి, మీరు కుమారులై ఉన్నారు కాబట్టి మీరు తండ్రి అబ్బా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, లేదా యాకోబు దేవుడా, అది పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన. కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య వచ్చి మరణించి ఆ యొక్క లేచిన తర్వాత ఆయన ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేయాలంటే నా తండ్రి అబ్బా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శిష్యులకు అదే నేర్పుతున్నాడు. పరలోక ప్రార్థన నేర్పించమంటే దేవుడు అంటూ ఉన్నారు, పరలోకమందున్న మా తండ్రి. ఈరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన అదే. ఈమె ప్రభువా అనంటే నన్ను పరిపాలించేవాడా, నన్ను ఇదిగో నాతో మాట్లాడేవాడా, నా అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నానయ్యా, ఇదిగో 100కు 100% కూడా నేను నీ మీద విశ్వసిస్తూ ఉన్నాను ప్రభు. హల్లెలూయా. ఆ విధముగా ప్రార్థన చేసిన వెంటనే ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి మనము చూద్దాం. పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. చూడండి, ప్రభు అని మాట్లాడుతుంది ఆమె. అప్పటి వరకు దావీదు కుమారుడా లేదు, కానీ ఎప్పుడైతే యేసయ్యని ప్రభు అని ఒప్పుకుందో యేసయ్య ఆమెతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా ఆమె మాట్లాడుతుంది, నిజమే ప్రభు. హల్లెలూయా. నిజమేనయ్యా, నీ యందు విశ్వాసం అన్న సరిలేదు. నేను 2 రకాలైన విశ్వాసంలో కలిగి ఉంటూ ఉన్నాను. ఒక పక్కన దావీదు కుమారుడిని మాట్లాడుతున్నాను, ఇంకొక పక్కన ప్రభు అని మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే ప్రభు అని విశ్వసించిందో దేవుడు మాట్లాడిన వెంటనే ఆమె మాట్లాడుతుంది, నిజమే ప్రభు. హల్లెలూయా. అంటే పూర్తి విశ్వాసము ఎవరి మీద ఉంచిందయ్యానంటే దేవుని మీద ఉంచింది. హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసము పూర్తిగా ఉంచితే ఆయన నీకు సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువా అని ఎప్పుడైతే మాట్లాడిందో ఆమెతో దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అధికారాన్ని ఒప్పుకున్నావో, నీ విశ్వాసము ఆయన మీద పెట్టావో, ఆయన నీతో మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నీ విశ్వాసమును చూసి అది గొప్ప విశ్వాసమా, అది అల్ప విశ్వాసమా అని దానిని బట్టి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం?
2 రకాలైన విశ్వాసాలు. మొదట దేవుని దగ్గరికి రాము, మొదట లోక మనుషుల దగ్గరికి వెళ్తాం, ఆ రక్త సంబంధుల దగ్గరికి వెళ్తాం, లేదా నువ్వు ఎవరినైతే బాగా విశ్వసిస్తూ నమ్ముకుంటావు ఆ మనుషుల దగ్గరికి వెళ్తావు. వాడు చెయ్యి విడిచిన తర్వాత, వాడు వెళ్ళిపోమన్న తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. మొదట నీకు సహాయము దేవుని దగ్గర నుంచి కావాలంటే మొదట దేవుని యొక్క మందసము దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా. తండ్రి అబ్బాని ప్రార్థన చేస్తే ఆయన త్రోసి పుచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. యొక్క విశ్వాసమును చూసి దేవుడు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసము గొప్పది. నువ్వు ఏది అనుకుంటూ ఉన్నావో, ఏది కోరుకుంటూ ఉన్నావో, ఏది ఆశిస్తూ ఉన్నావో, దేనిని ఆశ కలిగి ఉన్నావో అది నీ జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా. మొట్టమొదట ఆయన సహాయం నీకు కావాలి అని అంటే మొదట నీవు ఆయన యందు విశ్వసించాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, కీర్తనలు 28:7 చూడండి తల్లి. ఆయన సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకు సంతోషిస్తూ ఉన్నారయ్యా అని అంటే ఆయన సహాయం చేశారు. ఎందుకు దావీదు గారు సంతోషముగా ఉన్నారు, దేవుడు ఎందుకు సహాయం చేశారంటే ఆయన ఒక మంచి లక్షణము కలిగి ఉన్నారు. యెహోవా నా ఆశ్రయము, నా ఆశ్రయము, నా కేడము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను, నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, నా హృదయము ప్రహర్షించుచున్నది. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆనందంగా ఉన్నాడు? ఎందుకు శ్రమలలో వేదనలో ఆ యొక్క సౌలు మహారాజు తరుముతున్నా సరే సంతోషముగా ఉన్నాడు అని అంటే, ఆనందముగా ఉన్నాడంటే ఆయన అంటున్నాడు, అయ్యా నీవే నాకు కేడము, నీవే నాకు ఆశ్రయదుర్గము, నా హృదయం అంతా కూడా నిన్నే నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నీ హృదయం అంతా నమ్మిక ఉంచాలి తల్లి. రెండవదిగా మనం దేవుడు సహాయం చేయాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే కీర్తనలు 33:21 చదవండి తల్లి. కీర్తనలు 33:21. ఆయన సహాయం చేయాలంటే మొదట నువ్వు నమ్మిక ఉంచాలి. రెండవదిగా చూద్దాం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. హల్లెలూయా. కనిపెట్టుకొనుట అంటే దాని అర్థం ఏమిటనంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చావు, నువ్వు సీయోనులోనికి వచ్చావు, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చావు, నువ్వు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చేసావు. హల్లెలూయా. నమ్మిక ఉంచి ప్రార్థన చేసిన నేను ఏమి చేయాలంటే కనిపెట్టే అనుభవము నీకు నాకు కలిగి ఉండాలి. దానినే ఏమంటూ ఉన్నారంటే నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. నిరీక్షణతో నువ్వు కనిపెడుతూ ఉండాలి. నువ్వు ఆయన యందు విశ్వసించి ప్రార్థన చేసావు కాబట్టి ఆయన నుంచి నీకు సహాయం కావాలి అని అంటే ఆయన మందిరంలో, ఆయన బలిపీఠం దగ్గర నువ్వు కనిపెట్టే అనుభవంలో, నిరీక్షించే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు? ఈరోజు ఇక్కడ వరకు విశ్వాసం ఉంచడం వరకు బాగానే ఉంటుంది, కానీ కనిపెట్టే అనుభవంలో నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను. నువ్వు కనిపెట్టే అనుభవంలో ఉండాలి. ఏమి చేస్తుందో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి సహాయం అడిగింది, కరుణించు ప్రభువా అని అన్నది, సహాయం చెయ్యి ప్రభువా అన్నది. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా ఇది ఇశ్రాయేలులకే కానీ మీకు కాదు. హల్లెలూయా. కానీ వెనకకి వెళ్ళిపోలేదు. ఆమె చేసింది ఏమిటనంటే యెహోవా కొరకు కనిపెట్టుతున్నది. హల్లెలూయా. నిరీక్షిస్తూ ఉన్నది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, నీ కోసం నేను రాలేదు, నశించుచున్న ప్రజల యొద్దకే, నశించుచున్న గొర్రెల యొద్దకు నేను వచ్చానంటూ ఉన్నారు. కానీ ఆమెలో ఏమి ఉన్నది? రెండవదిగానంటే కనిపెట్టే అనుభవం ఉన్నది, ఆమెలో నిరీక్షించే అనుభవం ఉంది. హల్లెలూయా. దేవుడే స్వయంగా మాట్లాడినా సరే ఆమె నిరీక్షణలో ఏమాత్రము కూడా కృంగిపోలేదు. హల్లెలూయా. ఆమె విశ్వాసంతో పాటు రెండవదిగా నిరీక్షణ ఉన్నది, కనిపెడుతూ ఉంది. శిష్యులు అంటూ ఉన్నారు, ఈమె గోల చేస్తూ ఉంది, అరుస్తుంది, కేకలు వేస్తూ ఉంది, ఈమెను పంపించి ఏదో ఒకటి చేసి పంపించేవయ్యా, ఎందుకయ్యా ఈమె మనల్ని వెంటబడుతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక ప్రక్కన దేవుడే నీ కోసం రాలేదంటూ ఉన్నారు, ఒక ప్రక్కన శిష్యులు అంటూ ఉన్నారు ఈమెను ఏదో ఒకటి చేసి పంపించే. మరలా వచ్చి దేవుణ్ణి అడిగింది, అయ్యా సహాయము చేయి. ఆయన మరలా ఏసే రెండోసారి అంటూ ఉన్నారు, మీకు రొట్టె పెట్టడము సాధ్యము కాదు, కుక్క పిల్లలకు రొట్టె పెట్టడము
సత్యము కాదు. హల్లెలూయా. ఆమె అంటుంది, ఎంతగా ఆమె కనిపెడుతుందో చూడండి, ఎంతగా ఆమె నిరీక్షిస్తుందో చూడండి. ఆమె అంటుంది, అయ్యా బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినవా. హల్లెలూయా. ఈరోజు యాజకులు నేను గద్దిస్తే దేవుడు ఆమెను అక్కడ గద్దించాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, ఆమె అక్కడ నిరీక్షణను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యాజకులు నిన్ను గద్దిస్తే, యాజకులు నీవు ఆ పాపములో ఉన్నావు, ముందు ఒప్పుకో, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడనంటే, ఈరోజు మనం ఊరు వాడ ఏం చేస్తున్నాం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈమెలో రెండవదిగా ఏమి ఉన్నదనంటే కనిపెట్టే అనుభవం ఉన్నది. హల్లెలూయా. విశ్వాసికి దేవుని నుంచి సహాయము కావాలి అని అంటే మొదటి విశ్వాసం ఉండాలి దేవుని మీద, రెండవదిగా కనిపెట్టే అనుభవం ఉండాలి. హల్లెలూయా. కనిపెట్టే అనుభవం లేకపోతే నీకు సహాయము దొరకదు తల్లి, నీకు సహాయము దొరకదు. నువ్వు సహాయము ఆయన నుంచి నువ్వు పొందుకోవాలనంటే నువ్వు నిరీక్షించే అనుభవము, కనిపెట్టే అనుభవము నీలో ఉండాలి. హల్లెలూయా. ఏమిటి నిరీక్షించడం, ఏమిటి కనిపెట్టడం అని అంటే కీర్తనల గ్రంథము 119, 166. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. అంటే నిరీక్షణ అంటే ఏమిటయ్యా అంటే ఆయన చేసే సహాయం కోసము నువ్వు కనిపెట్టడము, నువ్వు నిరీక్షించడము. ఏమిటి నిరీక్షించడం అని అంటే ఆయన అంటున్నారు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుట. నిరీక్షించడం అంటే ఏమిటంటే ఆయన నీతో ఏమి మాట్లాడుతున్నారో ఆ ఆజ్ఞల ప్రకారముగా నీవు నడవగలిగి ఉండడమే. హల్లెలూయా. ఆయన నీతో ఏమి మాట్లాడుతున్నారు, ఈ ఆదివారము ఈ శుక్రవారం ఏమి మాట్లాడుతున్నారో ఆ ఆజ్ఞలు గట్టిగా పట్టుకొని ఆయన వెంబడి నీవు నడవగలగాలి. హల్లెలూయా. ఈ స్త్రీ ఏమి చేస్తుంది, కానాను స్త్రీ ఏమి చేస్తుంది అంటే యేసయ్య తూరు సీదోను ప్రాంతంలో ఆయన సువార్త చాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆగలేదు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఈమె ఏమి చేస్తుందో తెలుసా, ఆయన మాట ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటను పట్టుకొని ఈమె ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ప్రతి దానికి కూడా ఈమె మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. కుక్క పిల్లలకి కాదమ్మంటే ఈమె అంటుంది, అవునయ్యా నేను కుక్క పిల్లలనే. ఆగిపోలేదు ఆమె. యేసయ్య వెళ్ళిపోతూ ఉంటే యేసయ్య వెనకాల ఈమె కూడా వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. అదే నిరీక్షణ. నేను యేసయ్య నడిపించే కొలది నువ్వు ఎదరికి నడవడమే నిరీక్షణ. హల్లెలూయా. నువ్వు కనిపెట్టుకుంటూ నడవడమే నిరీక్షణ. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవడమే నిరీక్షణ. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం, కష్టమైన ఆజ్ఞ అంటే విడిచిపెట్టేసి ఆ పక్క ద్రోవకి, ఆ తొప్పల్లోకి, ఆ రోడ్డు పక్కకి, ఆ భర్తమయ్య ఆ రోడ్డు ప్రక్కన ఉన్నాడు చూసారా, ఆ రోడ్డు ప్రక్క జీవితంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నిరీక్షించడం ఏమిటనంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనము నడవడమే. ఈరోజు ఆమె ఎవరితో నడుస్తుందో తెలుసా, ఒకటి యేసయ్యతో నడుస్తుంది, రెండవది శిష్యులతో నడుస్తుంది, మూడవది అక్కడ ఉన్న సమూహము సంఘముతో నడుస్తుంది ఆమె. హల్లెలూయా. ఆమెలో గొప్ప కార్యము జరగడానికి గల కారణం ఏమిటంటే ఆయన యందు విశ్వసించడము, రెండవదిగా నిరీక్షించడం అంటే ఏమిటంటే ఆజ్ఞల ప్రకారంగా నడవగలగడమే. హల్లెలూయా. ఎంతమందితో నడుస్తుంది, ముగ్గురుతో నడుస్తుంది ఆమె. యేసయ్యతో నడుస్తుంది, శిష్యులతో నడుస్తుంది, సంఘము సమూహముతో నడుస్తుంది. ఈరోజు ఎవరితో నడుస్తున్నావు నువ్వు, నేను? సహాయం కావాలి ప్రభువా, నా బిడ్డలు ఆ విధముగా ఉన్నారయ్యా, నా భర్త మారడం లేదయ్యా, నాకు అనారోగ్యముగా ఉందయ్యా, ఆర్థిక పరిస్థితులు నన్ను వేధిస్తూ ఉన్నాయి, నేను చనిపోవాలనుకుంటూ ఉన్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మంచిదే, కానీ నడిచి అనుభవంలో నువ్వు ఉన్నావా? ఆజ్ఞల ప్రకారంగా నడవగలుగుతున్నావా? ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్న ఆజ్ఞల ప్రకారంగా నడవగలుగుతున్నావా? నువ్వు నడవగలిగే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ఆగిపోయే అనుభవంలో ఉండకూడదు. అక్కడ ఆమె ఆ యొక్క నన్ను కుక్క అంటావా, నన్ను రకరకాలుగా మాట్లాడుతావని అని ఆగిపోయే పరిస్థితులు ఆమె లేదు. యేసయ్య వెంబడి పరిగెడుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరు వెంబడ నడవాలి? ఒకటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వెంబడి నువ్వు నడవాలి. హల్లెలూయా. రెండవదిగా యాజకులు వెంబడి నువ్వు నడవాలి. మూడవదిగా సంఘముతో నువ్వు నడవాలి. హల్లెలూయా. నువ్వు ఈ ముగ్గురితో నడిస్తే నీలో నిరీక్షణ ఉన్నట్టు. ఈ ముగ్గురితో నడవకుండా
నీ మార్గము వేరే అయిపోతే, నీ మార్గము తప్పిపోతే, నీ మార్గము లోకమైపోతే, నీ మార్గము లోకం మనుషులతో నడిస్తే, నీ మార్గము లోక ఆచారాలు అయిపోతే నీలో ఏమీ లేదు తెలుసా? నిరీక్షణ నిరీక్షణ లేకపోతే నువ్వు ఆయన నుంచి సహాయము నువ్వు పొందుకోలేవు. అందుకే దావీదు గారు అంటున్నాడు, అయ్యా నేను కనిపెడుతూ ఉన్నాను నీ రక్షణ కోసము, కనిపెట్టుతూ ఏమి చేస్తున్నానో తెలుసా? నీ ఆజ్ఞల ప్రకారంగా నేను నడుచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు సహాయం పొందుకోవాలనంటే ఒకటి విశ్వసించాలి, రెండవదిగా నిరీక్షించాలి. మూడవదిగా చూద్దాం. మూడవదిగా ఏమి చేయాలి అంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. మూడవదిగా ఆయన నుంచి నీకు సహాయము కావాలి అని అంటే నువ్వేమి చేయాలి తెలుసా? ప్రయాసపడే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో ప్రయాసపడాలి అనంటే లేఖనము సెలవిస్తుంది, సువార్త విషయంలో నా ఇతర సహకారులతోనూ సువార్త విషయములతోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వీరికి సహాయము కలుగును. హల్లెలూయా. అంటే నీకు సహాయము కలగాలి అని అంటే నువ్వు సువార్త విషయంలో నువ్వు ప్రయాస పడాలి. సువార్త విషయంలో నువ్వు పరిచర్య చేయగలిగే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం పరిచర్యను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పరిచర్యను చేయడానికి, సంఘానికి పరిచర్య చేయడానికి మనము ప్రయత్నం చేయము. కానీ మన ప్రయత్నం ఏమిటనంటే మనకు సహాయం కావాలి, మంచిదే. నువ్వు విశ్వసించేవు, మంచిదే. నువ్వు నిరీక్షిస్తున్నావు, మంచిదే. మూడవదిగా ఆయన సహాయం కావాలనంటే ఆయన సువార్తలో నీవు ప్రయాసపడాలి. హల్లెలూయా. సంఘము విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యము విషయంలో, సంఘ పరిచర్య విషయంలో నువ్వు ప్రయాసపడే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. ప్రయాసపడితే చాలు, సంఘానికి పరిచర్య చేస్తే చాలు. ఆయన అచ్చి ఉండే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. 3.5 సంవత్సరంలో విధవరాలు పోషింపబడడానికి గల కారణం ఏమిటయ్యానంటే ఆమె ఎవరికి పరిచయం చేస్తుందో తెలుసా? అక్కడ యాజకుడికి, ఏలియాకి పరిచయం చేస్తుంది. హల్లెలూయా. ఆయన ఎక్కడైతే బోధిస్తున్నారో ఆ సువార్త పరిచర్య నువ్వు కూడా ఏమవుతావనంటే భాగస్వాములు అవుతావు. హల్లెలూయా. ఈరోజు మనం పరిచర్య చేస్తూ ఉన్నామా? సహకారులుగా ఉంటూ ఉన్నామా? యదంగంలో ఉన్న బిడ్డలకు ఆరోగ్య విషయంలో సరిగా ఉండడం లేదు. బిడ్డలో అనేక రకములైన ప్రార్థన అవసరములని కోరుతూ ఉన్నారు. సంఘములకు వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నారు, నా కోసము ప్రార్థన చేయమంటూ ఉన్నారు. ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావా? వారు ఆ భయంలో ఉంటున్నారు. ఆ భయం పోగొట్టుకోవడానికి విశ్వాసమైన మాటలు ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? ఆ యొక్క రాజ్య సువార్తను నిర్మించడానికి, స్థాపించడానికి, ఆ మందసము అది నడిపించడానికి ఎప్పుడైనా నీ వంతు పరిచర్య ఏమన్నా సహకారము చేయగలిగావా? ఈరోజు సువార్త విషయంలో నువ్వు సహకారిగా ఉంటే ఆయన నుంచి నువ్వు సహాయము పొందుతావు. హల్లెలూయా. ఈ స్త్రీ ఏమి చేస్తుందంటే సహకారిగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనతో ఈమె మాట్లాడుతుంది అనంటే ఆమె ఏ విధముగా అక్కడ యేసయ్యతో వెంబడించిందో. హల్లెలూయా. ఆమె యేసయ్య వద్దన్నా, కాదన్నా, తిట్టినా, గద్దించినా ఏమి చేసిందో తెలుసా? ఆ పరిచర్యలో ఆమె కూడా నడుస్తూ ఉన్నది. హల్లెలూయా. నడుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, అనేక మందికి విశ్వాసము కలిగించి ఆ జీవితాన్ని ఆమె అక్కడ చూపించింది. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మనకి కూడా చూపిస్తూ ఉంది. హల్లెలూయా. యాజకులతో నడవాలి పరిచర్య, అనేక మంది కోసము ప్రార్థన చేయడము పరిచర్య, నువ్వు మందసము వెనకాల నడుస్తూ అనేక మందిని మందసం వైపుకు త్రిప్పడము, సహకారిగా ఉండడము, పరిచర్య చేయగలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? మందసము దగ్గర ఉన్నవారినే లేనిపోని మాటలు చెప్పి మనం వెనక్కి గెంటేస్తూ ఉన్నాం. పరిచర్య చేసేవాడిని పరిచర్య చెయ్యమని చెప్పడం లేదు, వద్దనే చెప్తూ ఉన్నాం. ఈరోజు మూడవదిగా నీకు సహాయం కావాలి అని అంటే
ఏమి చేయాలంటే ఆయన పరిచర్యలో, ఆయన సేవలో నీ వంతు భాగస్వామ్యము ఉండాలి. హల్లెలూయా. ఈమె ఏమి చేస్తుందనంటే అక్కడ అందరికీ కూడా ఏమి నేర్పుతుందంటే, మొదట విశ్వాసము నేర్పుతుంది ఆమె, రెండవదిగా కనిపెట్టడం, నిరీక్షణ నేర్పుతుంది, మూడవదిగా ఆ యొక్క సేవలో, ఆ యొక్క పరిచర్యలో ఈమె సహకారిగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనము ఆమె కోసం ఇంత గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నామనంటే గల కారణం ఏమిటో తెలుసా? ఆమె ఈరోజు నీకు విశ్వాసాన్ని నేర్పుతుంది. ఆమె ఈరోజు నిరీక్షణ నీకు నేర్పుతుంది. ఆమె ఈరోజు సంఘంలో ఏ విధంగా పరిచర్య చేస్తే సహాయము పొందుతావో ఆమె నేర్పుతుంది. హల్లెలూయా. ఎప్పుడో 2025 సంవత్సరముల క్రితము ఉన్న ఆ కానాను స్త్రీ ఈరోజు నీకు నాకు పాఠము నేర్పడానికి గల కారణం ఏమిటంటే ఆయన పరిచర్యలో ఆమె భాగస్వామ్యంగా ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఈరోజు మనము ఉంటూ ఉన్నామా తల్లి? ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? ఈరోజు మనము పరిచర్య చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. బాలుడైన సమూయేలు యాజకునికి సహాయం చేశాడు. మందసములో ఉన్న ఆ యొక్క దీపము ఆరిపోకుండా ఇతను కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతనికి సహాయము చేశాడు. ఈరోజు యాజకులకి నువ్వు సహాయంగా ఉండాలి. నీవే కాదు, నీ బిడ్డలు సహాయముగా ఉండాలి. నీవే కాదు, నీ కుటుంబం అంతా సహాయముగా ఆ దేవుని సువార్తలో సహాయం చేసేవారిగానే ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు. చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము చదవండి తల్లి. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని, నీవు కోరినట్టే నీకు అవునుగాక ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. దేనికోసం, ఏ సహాయం కోసం వచ్చిందో ఆ సహాయంలో ఈమె పొందుకోవడము జరిగింది. ఏ విధముగా పొందుకున్నది? మొదట విశ్వాసము కలిగి ఉన్నది, రెండవదిగా నిరీక్షణ కలిగి ఉన్నది, మూడవదిగా ఆ సువార్తలో ఆమె తన యందు పరిచర్య చేస్తూ ఆమె ముందుకు సాగిపోయింది కాబట్టి. హల్లెలూయా. అందుకే యెషయా గారు మాట్లాడుతున్నారు ఏమిటనంటే, సహాయము చేసే దేవుడును నేను నిన్ను తోడుగా ఉంటాను. నువ్వు భయపడుతున్నావు, నువ్వు భయపడవద్దు. నా దక్షిణ హస్తముతో నీ కుడి చేతిన నేను పట్టుకుందును. హల్లెలూయా. ఎవరికయ్యానంటే ఇశ్రాయేలు ప్రజలకు. ఎవరికయ్యా సహాయం అనంటే అహరోను వంశస్థులకు. ఎవరికయ్యా సహాయం అనంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. హల్లెలూయా. ఈమె దేవుని నుంచి సహాయము పొందుకోవడానికి గల కారణము ఏమిటంటే, మొదట ఆమె ఎక్కడ ఉండేది అనంటే కానాను పట్టణంలో ఉండేది. ఆ కానాను స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య పరిశుద్ధమైన ఆ బలిపీఠము దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. నువ్వు సహాయము పొందుకోవాలంటే మొదట పరిశుద్ధమైన పట్టణమైన ఆ యొక్క దేవుడు నివసించి ఆ స్థలములోనికి, ఆ మందసంలోనికి, ఆ మందిరములోనికి, ఆ ప్రాకారములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. వచ్చిన దాన్ని ఏం చేయాలి? వచ్చిన వాడు ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. మనుషుల మీద విశ్వాసం కాదు, దేవుని యందు విశ్వాసించాలి. హల్లెలూయా. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా నిరీక్షణ కలిగి ఉండాలి, కనిపెట్టే అనుభవము కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన పరిచర్యలో నీ వంతు భాగము నువ్వు ఆయనకు కనపరుస్తూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి, ప్రయాస పడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ మూడు నీవు కనపరిచినట్లయితే, ఈ మూడు లక్షణాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీకు ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, నీ బిడ్డల విషయంలో సమస్య, అది ఏ సమస్య అయినా సరే ఆయన సీయోనులో ఉండి దక్షిణ హస్తము చేత నీ కుడి చెయ్యిని పట్టుకొని ఆయన నీకు సహాయము చేసే దేవుడు. అందరూ ప్రార్థన చేసుకుందాం.